నెత్తికి హెల్మెట్ పెట్టి మరీ శాలువ కప్పి సన్మానం చేస్తుండు ఈ వికారాబాద్ సిఐ రఘు సార్ చూస్తున్నారా? అయ్యో ముఖం కాని రాకుండా గా హెల్మెట్ ఎందుకు పెట్టిరు మరి? తీసి దాన్ని పక్కకు పెట్టినాక సన్మానం చేయొచ్చు కదా అని అంటారేమో. అసలు ఈ సన్మానం చేసిందే సారు పెట్టుకునే హెల్మెట్ కోసమట. 20 ఏళ్ల సంధి హెల్మెట్ లేకుండా ఏ ఒక్కనాడు బండి నడపలేదట. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ ఈ ధనుష్ శెట్టి సారు ఏదో పారి హెల్మెట్ తీసారు చూద్దాం. చూసిరా మరి అంతగానం సీరియస్ ఎందుకు తీసుకుండు? హెల్మెట్ పెట్టుకోమని 5-10 ఏళ్ల సంధి సీరియస్గా ప్రచారం చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అందులో ఇంకా ఈ నెల 2 నెలల సంధి అరై వలై అని చెప్పి ప్రోగ్రాం పెట్టి ఇంకింత సీరియస్గా తీసుకున్నారు. వికారాబాద్లో పెట్టుకోకున్నా పెద్దగా పట్టించుకోకపోయేటోళ్ళు. మరి మీరెందుకు అంత సీరియస్గా పాటిస్తున్నారు సార్? 50 రూపాయల చలానే సార్ 2 వీలర్ జర్నీకి టర్నింగ్ పాయింట్ అయిందట 20 ఏళ్ల సంధి. ఇట్లా చెప్పినా నమ్మబుద్ధి అయితే లేదు కదా. పక్క సందులకు పోయే పని పడ్డా పెట్టుకుంటాడా? ఎవరు చూసిరు పెట్టుకున్నది పెట్టుకుంది అని అనిపిస్తుందిలే. దానికి ఏం జవాబు ఇచ్చిండంటే, ఈ హెల్మెట్ లేకపోతే నాకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అది నెత్తి మీద హెల్మెట్ లేకపోతే బాడీలో ఒక పార్ట్ లేనట్టు ఫీల్ అవుతాడట. అదే మనం కనుక ఫోన్ లేకపోతే ఎట్లా ఫీల్ అవుతాం గట్లా అన్నట్టు. ఇక అంతగానం అలవాటు అయిందన్నట్టు. అందుకే సార్కు హెల్మెట్ టీచర్, హెల్మెట్ మాస్టర్ అని ముద్దుగా బిరుదులు కూడా ఇచ్చిరట తెలిసిన వాళ్ళు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు చూడు. సారుకు ఆ ఒక్క చాలంతోటే మార్పు వచ్చింది. అందుకే ఈ సన్మానం అన్నట్టు. కానీ శాంతాడంత పొడుగు చాలాన్ల ప్రింట్లు పెండింగ్ ఉన్న బుద్ధి రానోళ్ళు అయితే బొచ్చడు మంది ఉంటారు. అసంటోళ్ళకు ఈ సార్ను రోల్ మోడల్గా చూపెడుతున్నారు వికారాబాద్ పోలీసు వాళ్ళు.